సో ప్రభాస్ అన్న కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చిందండి. ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అమితాబ్ బచ్చన్ది కూడా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ఆయనది. ప్లస్ విజువల్స్ అనేది చాలా ఎఫెక్ట్నెస్ నాకు చాలా బాగా నచ్చాయండి. అంత బాగాలేదంటున్నారు విజువల్స్ అని వాళ్ళు అలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రానరీ దుమ్ము దులిపేసింది కల్కి ట్రైలర్. రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు కదా ప్రభాస్ గురించి. ప్రతిసారి ప్రభాస్ని అసలు కించపరచడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, కామనే అదైతే. కానీ ఈసారి మటుకు మా వాడు కంపల్సరీ 100% డ్యామ్ షూర్ ఇది రికార్డ్ బ్రేక్ చేస్తాడు. అంటే ఇప్పుడు బాహుబలి రికార్డ్ డిఫీట్ చేస్తా అనుకుంటున్నారా? చేస్తారండి, కన్ఫర్మ్ చేస్తారు. మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు రావచ్చు అనుకుంటున్నారు? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1500 వరకు రావచ్చు అనుకుంటున్నాను నేను. లుక్స్ ఎలా అనిపించాయి మరి ప్రభాస్ అనేది? ప్రభాస్ లుక్స్ బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి విజువల్స్. సల్లార్తో కానీ లాస్ట్ టైం రాధేశ్యామ్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ లుక్సే వచ్చాయి ఇప్పుడు అతను. నాకైతే ప్రభాస్ లుక్స్ చాలా బాగా నచ్చాయి. మరి అమితాబ్ బచ్చన్ గారు ఎలా కనిపించారు? యాక్టింగ్ చాలా బాగుందండి. అతను యాక్టింగ్ కానీ అతను అది అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, ఆ క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అది దీపికా పదుకొనే గారు అసలు క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఆవిడ ఎలా చేశారు అనుకుంటున్నారు ట్రైలర్ లో? ఆమెదే మెయిన్ లీడ్ అనుకుంటున్నాను అండి, ఆమెదే మెయిన్ లీడ్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకు బాహుబలిలో మనకు రమ్యకృష్ణ ఎలాగునో ఆ సినిమాకి అలా అనుకుంటున్నాను నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఓకే, అదే. సో కమల్ హాసన్ గారు లుక్స్ ఎలా అనిపించాయి మరి? కమల్ హాసన్ లుక్స్ బాగున్నాయి, కాకపోతే ఆయన కొంచెమే చూపించారు. ఇంకొంచెం చూపించుంటే బెటర్ గా ఉండండి ట్రైలర్ లో. ఓకే, అది లాస్ట్ లో ఎండింగ్ లో కొంచెమే చూపించారు ఆయన. సో చాలా మంది బుజ్జి ఇవన్నీ అంత వర్కౌట్ కాదు, సో చాలా మంది ట్రోల్స్ చేశారు. వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ కి ఈ బుజ్జి అనేది ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఇంకా బాగా చాలా సినిమాస్ అనేది ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని తీస్తారు. సినిమా అయితే బాగా హిట్ అవుతుంది, నేనైతే 100% చెప్తున్నా. డ్యామ్ షూర్ జూన్ 27th కి రిలీజ్ అవుతుంది సినిమా. 100% బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఓకే, అదైతే కన్ఫర్మ్. ఓకే బ్రో, ఇప్పుడు రైనీ సీజన్ కదా, సినిమా రిలీజ్ టైంలో ఒకవేళ వర్షం పడుతుంది వెళ్ళి 100% వర్షం అన్నా కానీ ఉరుములు అన్నా కానీ ఏమన్నా కానీ మేమైతే వెళ్ళి చూస్తాం. ప్రభాస్ అనే సునామీ వస్తుండు. అది అర్థం కాలేదు. ఏం లేదండి, కంపల్సరీ వెళ్ళి చూస్తారు. కరెక్ట్ టైమే అండి, కాకపోతే ఏంటంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ టైంకి రిలీజ్ చేయడమే కరెక్ట్. అది